వాళ్ళని ఇంకా దూరం పెట్టడమో లేకపోతే ఇక వాళ్ళు ఎవరేం చేయలేరనో లేకపోతే అటు ఇటు మంత్రాల కోసమనో లేకపోతే దేనికోసమో తిరగడమో అట్లాంటివి చేస్తుంటారు కదా. అదే ఇప్పుడు ఎవరైనా ఆ పేషెంట్కి అట్లాంటి లక్షణాలతో వచ్చారంటే అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు మనం వెళ్ళి టెస్ట్ చేస్తే జనరల్గా బరువు తగ్గడము, ఆకలి కాకపోవడము, దగ్గుతో పాటు బ్లడ్ పడడము అనేవి ఇవన్నీ కూడా టీబీ లక్షణాలు అయి ఉండొచ్చు అని టీబీకి టెస్ట్ చేసి ఒకవేళ టీబీ ఉందని నిర్ధారణ అయితే ట్రీట్మెంట్ ఇస్తే తగ్గిపోతుంది. లేదంటే ఎవరైనా నీరసంగా అయిపోయి పొట్ట ఒప్పిపోయి కాయలు తప్పిపోయి స్ప్రూలో లేకుండా బ్లడ్ వామిటింగ్ చేసుకుని చచ్చిపోయారు అనుకో, అప్పుడు ఏమనుకుంటారు రక్తం కక్కుకొని చచ్చిళ్ళు అంటే వాళ్ళు ఎవరో ఏదో మంత్రాలు వేశారు ఏదో చేశారు అన్నట్టు అట్లా అనుకుంటారు కదా. అదే ఇప్పుడు ఎవరైనా అట్లా బ్లడ్ వామిటింగ్ చేసుకుంటే ఏమనుకోవాలి, మేబీ వాళ్ళకి ఏదైనా కడుపులో ఏదైనా అల్సర్ ఉండి అది బ్లీడ్ అయ్యి దానివల్ల లేకపోతే ఏదైనా క్యాన్సర్ వచ్చి దానివల్ల బ్లీడింగ్ అయ్యి వామిటింగ్ చేసుకొని చనిపోయారేమో అని ఇప్పుడు మనం సైన్స్ టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ మనం దాని గురించి అవగాహన పెరుగుతుంది కాబట్టి టెస్ట్ చేయగలుగుతున్నాం, దానికి కారణాన్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, దానికి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. సో ఇట్లా ఎప్పుడైనా ఎవరైనా హెల్త్ విషయం గురించి మనం భయపెట్టిస్తే మనం భయపడకుండా ఆలోచించాలి ఎందుకు అయి ఉంటుంది. సైన్స్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఇప్పటికి కూడా సైన్స్ ఖచ్చితంగా రీజన్ చెప్పలేని కండిషన్స్ కొన్ని ఉన్నాయి, కానీ అంత మాత్రం అది ఏదో మిరాకిల్ కాదు. అది మనం ఇంకా నేర్చుకోలేదు. సైన్స్ పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి సైన్స్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్, అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్. అవునా లేకపోతే అప్పుడు ఆ డాక్టర్ గారు అది చెప్పారు కాబట్టి అదే కరెక్ట్, మళ్ళీ వేరే మాట చెప్తే తప్పు అని అనుకుంటారా? మాట మార్చొచ్చా సైన్స్ లో? మార్చకూడదా? మాట ఖచ్చితంగా మార్చొచ్చు. ఒకప్పుడు అలా అనుకున్నది చాలా విషయాలలో కూడా అప్డేట్ అవుతున్నా కొద్దీ, నాలెడ్జ్ పెరుగుతున్నా కొద్దీ, రీసెర్చ్ పెరుగుతున్నా కొద్దీ అప్డేట్ అవుతూ ఉంటారు. సో అట్లా సైన్స్ ఈజ్ ఆల్ అబౌట్ లెర్నింగ్, అన్లెర్నింగ్. ఓకే అప్పుడు అలా అనుకున్నారు, కానీ ఈ ఎవిడెన్స్ బేస్ చేసుకొని ఇలా కాదు కాబట్టి ఇప్పుడు రీసెర్చ్ ప్రకారం రీసెంట్ అప్డేట్ ప్రకారం ఇది కారణము, ఇది ట్రీట్మెంట్, ఇలా జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకొని నాలెడ్జ్ అవకాశం పెరుగుతుంది అనమాట. తర్వాత ఇంకా మనకు ఈ సైన్స్ లో ఉండే మిత్స్ వల్ల వచ్చే మెయిన్ కాంప్లికేషన్స్ ఎవరికి వస్తాయి అంటే మహిళలకే వస్తాయి కదా. ఎక్కువ వరకు సైన్స్ మీద అవగాహన లేకపోవడం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేవి ఎక్కువ వరకు మహిళలకే వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, మహిళల హెల్త్ పట్ల చిన్న చూపు ఉంటుంది, నెగ్లిజెన్స్ ఉంటుంది. మహిళల హెల్త్ పట్ల నెగ్లిజెన్స్ ఉంటుంది చాలా వరకు. ఇప్పుడు తెలుసా, ఈవెన్ ఆర్గన్ డోనార్స్ విషయంకి వస్తే కూడా మాక్సిమం డోనార్స్ ఫీమేల్స్, డొనేషన్ తీసుకునే వాళ్ళు మేల్సే. ఆడవాళ్ళకు అవసరమైతే కిడ్నీ డొనేట్ చేసే వాళ్ళు తక్కువ అంట, కానీ మగవాళ్ళకి అవసరమైతే కిడ్నీ డొనేట్ చేసే ఆడవాళ్ళు ఎక్కువ అంట. అంటే అంతగా ఉందన్నమాట. అంటే ఫీమేల్స్ అంటే ఒక సెకండ్ కేటగిరీ హ్యూమన్స్ లాగా చూసేటువంటి ఆలోచన విధానం అనేది మన సమాజంలో అంత పాతుకుపోయింది అనమాట. సో ఫీమేల్స్ ఫేస్ చేసే అనేక ఇష్యూస్ లో లైక్ ఒకటి మెన్స్ట్రుయేషన్ అంటే పీరియడ్స్ అప్పుడు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంటే అది చెడు రక్తం, అది పోతేనే మంచిది అని అనుకొని బ్లీడింగ్. నేను ఒక 13 years 14 years అమ్మాయిని చూశాను, లేట్గా మెచ్యూర్ అయింది అని చెప్పేసి ఆమెకు బ్లీడింగ్ అవుతూ ఉంటే 1 month బ్లీడింగ్ అవుతుంటే కూడా వాళ్ళ మదర్ లేట్గా మెచ్యూర్ అయింది కదమ్మా చెడు రక్తం పోని అని వెయిట్ చేస్తూ ఆమె రక్తం 4కి వెళ్ళిపోయి ఆమె కూర్చోలేక నిలబడలేక స్ప్రో తప్పిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు నేను చూసి ఇంత ఘోరంగా హాస్పిటల్కి తీసుకెళ్తే 4 యూనిట్లు బ్లడ్ ఎక్కిచ్చేసి ఆమె ట్రీట్మెంట్ ఇచ్చి ఆమె లైఫ్ కాపాడే పరిస్థితి ఉండిందనమాట. సో అలా అది ఒకటి మిత్. అది ఒక అంటే పీరియడ్స్ అనేవి ఋతుక్రమం అనేది ఒక ఫిజియలాజికల్ థింగ్, దాని గురించి ఏం కంగారు పడద్దు. బ్లీడింగ్ ఎక్కువ అవ్వకూడదు, అయ్యిందంటే దానికి కారణం ఏంటని తెలుసుకొని దాన్ని కరెక్ట్ చేయాలనే అవగాహన, అంత బేసిక్ అవగాహన ప్రతి ఫీమేల్ ఫేస్ చేసే ఒక ఫిజియలాజికల్ థింగ్ గురించిన అవగాహన కూడా మనకు లేకుండా ఉంటుంది అనమాట. దానివల్ల కూడా ఫీమేల్ హెల్త్ పాడవుతుంది. ఇంకా ప్రెగ్నెన్సీలో ఎన్ని లిమిటేషన్స్, ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఇది తినకూడదు, అది తినకూడదు. బయట ఎక్కడో గ్రహణం వస్తే ఇంట్లో కదలకుండా పడుకొని ఉండాలి అంతే, కదలకూడదు, లంగా నాడ వేయకూడదు, డోర్ బోర్డు పెట్టకూడదు. అవునా అలా అవసరం అవ్వాలి చెప్పండి. తెలుసా మీకు అందరికి ఎక్లిప్స్ గురించి? ఎక్లిప్స్ అంటే ఏంటి, గ్రహణం అంటే ఏంటి, ఏమవుతుంది గ్రహణంలో చెప్పండి. 7th క్లాస్ 8th క్లాస్ ఎవరైనా పిల్లలు ఉంటే ఇదే చెప్పండి. ఎక్లిప్స్ లో ఏమవుతుంది? సోలార్ ఎక్లిప్స్ లో, ల్యూనార్ ఎక్లిప్స్ లో మనకి ఎందుకు సన్ కనిపించకుండా పోతుంది, మనకి ఎందుకు మూన్ కనిపించకుండా పోతుంది? ఆ 3 ఒకేసారి, సూర్యుడు భూమి చంద్రుడు ఒకేసారి రేఖలో వచ్చినప్పుడు ఒక దాని నీడ ఒక దాని మీద, జస్ట్ అది ఒక నీడ. అంటే నీడకు చూసి భయపడి మనం ఇంట్లో దాక్కోవాలా?
ఇంకా కామెడీ ఏంటంటే అవునా నిజమా కదా మనం గ్రహణం టైంలో మనం తినొచ్చా? తినొచ్చా? తినకూడదు కదా. ఎవరెవరు తినకూడదు అంటున్నారు? అందరు తినొచ్చని అంటున్నారా? గ్రహణం టైంలో తినకూడదు, చాలా డేంజరస్ రేస్ వస్తాయి, అందుకని ఆ టైంలో మనం తినకూడదు, తింటే దోషాలు వస్తాయి. కానీ ఆ దోషం ఎట్లా పోతుంది తెలుసా? గడ్డి పరకేస్తే పోతుంది. ఫుడ్ ఐటమ్స్ మీద గడ్డి పరకేస్తే కదా ఏం కాదు. గడ్డి పరకేసి తర్వాత గ్రహణం అయిపోయినాక ఇల్లు వాష్ చేసుకుంటే ఇల్లు వాష్ చేస్తే పవర్ఫుల్ రేస్ పోతాయి. అసలు ఏమన్నా లాజిక్? సింపుల్. మన భూమి మీద ఉన్న చరాచర జీవులన్నీ యాక్టివ్ గా నార్మల్ గా బ్రతుకుతుంటారు కదా, వాళ్ళందరూ తిరుగుతుంటారు కదా. మనకు మాత్రమే ఎందుకు అట్లా అని మనం క్వశ్చన్ చేయగలిగితే చాలు, మనకు ఆన్సర్ అర్థమైపోతుంది. ఎప్పుడు కూడా మనం మన రిలీజియన్ ని దాటి, మన స్టేట్ నో, మన కంట్రీనో దాటి ఆలోచిస్తే మనకు చాలా క్వశ్చన్స్ కి ఆన్సర్స్ దొరుకుతాయి. కానీ అది మనం ఆలోచించలేకపోవడం అనేది మనకు మెయిన్ ప్రాబ్లం అది. సో అట్లా ఆలోచించగలిగితే యూ కెన్ ఆన్సర్ ఎవ్రీథింగ్. అంటే ఇప్పుడు గ్రహణం మొర్రే అని విన్నారు ఎప్పుడైనా? గ్రహణం మొర్రే అది దేని వల్ల వస్తుంది? గ్రహణం టైంలో తల్లులు బయటికి వెళ్తేనే వస్తుంది. నీకు తెలుసో తెలీదో? సో అలా అని చెప్పేసి భయపెట్టిస్తుంటారు అనమాట. కానీ కాదు, అది జస్ట్ డెవలప్మెంటల్ అనామలీ. అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు ఏదో చిన్న అబ్నార్మాలిటీ వల్ల అట్లా గ్రోత్ వస్తుంది. ఇప్పుడు దానికి ఖచ్చితంగా చాలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, చాలా మంచి రికవరీ కూడా ఉంటుంది. సో దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా గ్రహణం వల్ల ఎఫెక్ట్ అయ్యేటైతే భూమి మీద ఉన్న ప్రతి జీవికి ఎఫెక్ట్ అవ్వాలి, వేరే దేశాల్లో ఉన్న మనుషులకు ఎఫెక్ట్ అవ్వాలి, అందరికీ ఎఫెక్ట్ అవ్వాలి కదా. తర్వాత ఇంకొకటి ప్రెగ్నెన్సీ తర్వాత ఏంటి, డెలివరీ రిలేటెడ్. ఇక బాలెంత టైంలో అయితే ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చూసుకోవాలి. ఎల్లిపాయ కారం అన్నం ఇంకేమైనా తినొచ్చా? ఎల్లిపాయ కారం అన్నం బాలకు విరక్తి వచ్చి అసహ్యం వేసి చిరాకేసి అరచి గొడవ చేసినా సరే ఎల్లిపాయ కారం అన్నం. మళ్ళీ పాలు రావట్లేదు అని గొడవ. పాపం కదా, తల్లుల్ని ఎంత ఇబ్బంది పెడుతుంటారు. సో ఎందుకు పెట్టినకూడదు? 100% తినొచ్చు. ఇంకా ఆ టైంలోనే మదర్కి